నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎక్కడ రామనామ కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడల్లా ఆంజనేయుడు ఉపస్థితుడై ఉంటాడు. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ మనసా స్మరించి నమస్కరించిన వారికి అపార కృపా కటాక్షాలు లభించడం మాత్రమే కాదు, ఎలాంటి అపజయాలు ఎదురవ్వవు, మరెలాంటి భయాలు అంటవు. అందుకే ఆయన వీరాంజనేయునుగా కొలవబడుతుంటాడు. త్రేతాయుగ రామాయణ కాలం నాడు ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ఆంజనేయుణ్ణి చిత్తరువుగా లిఖించి ప్రతిష్ఠ చేసిన క్షేత్రం గండి క్షేత్రం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో కడప జిల్లా వేంపల్లి సమీపాన గల గండి వీరాంజనేయ క్షేత్ర దర్శనం చేసుకుని ఆ విశేషాలు తెలుసుకుందాం. శేషాచల పర్వత శ్రేణుల చివరి భాగాన రెండు కొండల నడుమ పెద్ద గండి పడినట్లు కనిపించే ప్రదేశం కావడం వల్ల గండి క్షేత్రం అంటారు. రెండు కొండల నడుమ ఉత్తర వాహినిగా పాపాగ్ని నది ప్రవహిస్తూ ఉంది. తూర్పు పర్వత పంక్తుల పాదాల వద్ద శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంగా వాసికెక్కింది. ఈ గండి క్షేత్రాన్ని వాయుక్షేత్రమని, వాయుతీర్థమని పురాణాల్లో పేర్కొన్నారు. సీతాన్వేషణ సమయంలో వాయుదేవుడు రామలక్ష్మణులను తన ఆతిథ్యం స్వీకరించమని కోరగా సీతా సమేతంగా తిరిగి వచ్చేటప్పుడు విడిది చేస్తానని అన్నాడట. రావణ వధానంతరం సీతా సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారం వాయుతీర్థంలో విడిది చేశాడు. వారి ఆతిథ్యం తీసుకుని ఆనందం పొందాడట. తన సీత తనకు తిరిగి దక్కడానికి హేతువైన ఆంజనేయునిపై ప్రేమ పొంగి బాణంతో ఒక రాతిగుండు మీద ఆంజనేయుని రూపాన్ని చిత్రీకరించాడట. అలా రామునిచే ప్రతిష్ఠితమైన ఆంజనేయుని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులవుదాం. ఆలయంలో ఆంజనేయుని విగ్రహం మకర తోరణంలో జ్వలంగా దర్శనీయమవుతుంది. కష్ట నివారణకు, ఇష్టార్థ సిద్ధికి భక్తులు దూర దూరాల నుండి తరలి వచ్చి సేవించుకుంటూ ఉంటారు. వీరాంజనేయుడు అంటే అగ్నితో కూడిన మూడవ కంటిని, చేత త్రిశూలమును ధరించే రుద్రుని రౌద్రం కలవాడిగా, నిప్పులు ముసే కండ్లతో శత్రువులకు భయోత్పాతకునిగా, రాక్షస మదాన్ని అణిచేవానిగా, భక్త సులభునిగా భావించబడుతున్నాడు. ఆంజనేయ స్వామి వారి పాదాల క్రింద అక్షకుమారుడు ఉద్గావి గండి ఆచార్యుని మూర్తి ఉంది. ఆంజనేయ స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆరగింపుకు గండి ఆచార్యుల వారికి పెట్టడం ఆనవాయితీ. నేటికి వారి వంశస్థులు అదే రీతి ప్రక్రియను అనుసరిస్తున్నారు. గండి క్షేత్రానికి వీరాంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే యాత్రికులే కాకుండా నెలల తరబడి దేవుని సేవించి తమ శారీరక గ్రహ బాధల నుండి, మూర్ఛ, మతి భ్రమణం వంటి వ్యాధుల నుండి విముక్తులయ్యేందుకు వచ్చేవారు ఉంటూ ఉంటారు. వేకువనే లేచి పాపాగ్ని నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వారితో ఆలయ ప్రాంగణం కోలాహలంగా ఉంటుంది. పాపాగ్ని నదికి ఇరువైపులా తూర్పు పడమర కొండ శిఖరాలకు వాయుదేవుడు కట్టిన బంగారు తోరణం ఉందని, సీతా సమేతంగా రామలక్ష్మణులు వేంచేసిన సందర్భంగా వారికి ఆహ్వాన సూచకంగా వాయుదేవుడు ఆ తోరణాన్ని నిలిపాడని, అది కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుందని చెప్తారు. మునుపు బ్రిటిష్ దొర సర్ థామస్ మన్రో ఈ బంగారు తోరణాన్ని సందర్శించగలిగాడని, కొద్ది కాలానికి ముక్తి పొందాడని చెప్తారు.
శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. వాయుక్షేత్రంగా వాసికెక్కిన గండి క్షేత్రంలో ఆంజనేయునితో పాటు ఎందరెందరో దేవదేవుళ్లు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయ దర్శనానంతరం భక్తజనులు ఈ దేవదేవుళ్ల అనుగ్రహానికై ఆ దేవుళ్ల ఉపాలయాల వద్దకు వెళతారు. పడమటి కొండల పాదాల చింతనే పాపాగ్ని నదికి ఆవలి తీరాన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం, సమర్థ సాయినాథుని మందిరం దర్శనీయమవుతాయి. శ్రీ శ్రీ యోగి రామానంద యతీంద్ర ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో 3వ శనివారం భూమానందాశ్రమంలో అన్న సత్రంలో అన్న వితరణ వైభవంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామివారి గుడికి ఉత్తరంగా శ్రీ సీతారామాశ్రమంలో హనుమత్ సమేత సీతారామలక్ష్మణులు వెలసి ఉన్నారు. నాగదేవత, వినాయకుడు, ఆంజనేయుని రాతి విగ్రహాలు కానవస్తాయి. అటు ప్రక్కనే పార్వతీమాత శ్రీ చౌడేశ్వరి అమ్మవారిగా ఆలయంలో దర్శనమిస్తుంది. చతుర్భుజయై సింహవాహిని అయి మాత భక్తుల పూజలు అందుకుంటుంది. విశాల నేత్రాలతో స్వర్ణ కిరీటంతో వివిధాలంకార భూషితయై మకర తోరణంతో అమ్మవారు దర్శనమిస్తుంది. రామనామ స్మరణ ప్రియుడు, రామ సంకీర్తన భజన ప్రియుడు అయిన ఆంజనేయుడు ఆలయంలో పూజలందుకునే దైవస్థానంలో ఉన్నాడు. గండి సుక్షేత్రంలో నెలకొన్న ఆలయంలో అంజనీపుత్రునికి జరిగే అభిషేకాలు, పూజార్చనలు, తదానంతర సర్వాలంకారాలు నేత్రపర్వంగా జరుగుతాయి. గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం శ్రావణ మాసంలో మహోత్సవాలతో అలరారుతుంది. అద్భుత దీపకాంతులతో ప్రకాశించే ఆలయ శోభ చూసి తీరవలసిందే. పాంచరాత్ర ఆగమ ప్రకారం ఆలయంలో పూజలు జరుగుతాయి. ఉదయం 5 గంటలకే సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అలంకరణతో మొదలై త్రికాల నైవేద్యాలతో పూజలు జరుగుతాయి. రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ జరుగుతుంది. చివరి శనివారం శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున గ్రామోత్సవం జరుగుతుంది. పవిత్రోత్సవాలు, హనుమద్యాగం జరుగుతాయి. శ్రీకార దీపాదాసాంజనేయ క్లీంకార వర్ణ శ్రీయాంజనేయ క్లీంకార వేద్య కరుణించవయ్య దాసాంజనేయ శ్రీయాంజనేయ దాసాంజనేయ శ్రీయాంజనేయ ఓంకార రూప శ్రీయాంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ ఓంకార రూప శ్రీయాంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన నాట్య కోవిదుడు, అష్టసిద్ధులు కలవాడు, మహాబలవంతుడు,
సర్వదేవ వంద్యుడు ఆంజనేయుడు. స్వయాన రాముడే తన భక్తుడైన ఆంజనేయుని స్వరూపాన్ని తన బాణంతో గీసి ప్రతిష్ఠించిన క్షేత్రం గండి. గండి వీరాంజనేయుణ్ణి దర్శించుకున్న వారికి ఆయన అనుగ్రహ సంపద అందరికీ అందాలని కోరుకుందాం.